డాక్టర్ నిజంగా పాలియేటివ్ కేర్ అంటే లాస్ట్ స్టేజ్‌లో తీసుకునేదే అని ఒక మాట అయితే ఉంది జనరల్‌గా. యెస్. నిజమేనా? అది ఇగ పాలియేటివ్ కేర్‌కొచ్చారు అనంటే పేషెంట్ చివరి దశలో ఉన్నట్లేనా? సో, పాలియేటివ్ కేర్ అనేది 2 స్టేజెస్‌లో స్టార్ట్ జేయొచ్చు. సో, ఎర్లీ స్టేజ్ పాలియేటివ్ కేర్, లేట్ స్టేజ్ పాలియేటివ్ కేర్. ఎర్లీ స్టేజ్ పాలియేటివ్ కేర్ అంటే డే 1 నుంచి డయాగ్నోసిస్ అయిన హ్మ్. డే 1 నుంచి స్టార్ట్ చేస్తే దాన్ని ఎర్లీ పాలియేటివ్ కేర్ అంటాము. ఓకే. సో, లేట్ పాలియేటివ్ కేర్ అంటే యూజువల్‌గా ట్రీట్మెంట్ ఎగ్జాషన్ ఓకే. అంటే సర్జరీ గాని, కీమోథెరపీ, రేడియేషన్ పేషెంట్‌కి ఇట్లాంటివి ఏమి అందించలేము. హ్మ్. ఇక పేషెంట్ ఉన్నన్ని రోజులు బావుంటే చాలు అన్నట్టు. లేట్ స్టేజ్‌లో వస్తే దాన్ని లేట్ పాలియేటివ్ కేర్ అంటాము. ఓకే. సో, ఎర్లీ పాలియేటివ్ ఉంటది. లేట్ పాలియేటివ్ ఉంటది. బట్ మీరన్నట్లు ప్రస్తుతము ఇండియాలో మనం ఎక్కువగా చూస్తుంటే లేట్ పాలియేటివ్ కేర్ అనేదే ఎక్కువ ఇండియాలో ఉంది. ఎక్కువుంది. సో, హ్మ్. అందుకే అదొక అపోహ మాత్రమే. హ్మ్. మీరన్నట్టు అపోహ. హ్మ్. సో, లేట్ పాలియేటివ్ కేర్ రన్ అయితుంది కాబట్టి పాలియేటివ్ కేర్ వస్తే కొంతమందికి అపోహలు గూడా ఉంటాయి. పాలియేటివ్ కేర్ వస్తే పాలియేటివ్ కేర్ తీసుకుంటే హ్మ్. ఎండ్ స్టేజ్‌లో ఉన్నట్టు లేకపోతే తొందరగా చనిపోతారని. సో, అట్లాంటి అపోహలు గూడా ఉన్నాయి. బట్ అవన్నీ నాట్ అవి ఎగ్జాక్ట్‌లీ. నాట్. సో, మనం చూసుకుంటే టు బి హానెస్ట్ మనము ఎర్లీగా స్టార్ట్ చేస్తే వెన్ వి స్టార్ట్ ఎర్లీ పాలియేటివ్ కేర్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా కొంచెం బెటర్ ఉంటది. మెరుగుపడుతుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్ ఉండడం వల్ల దే కెన్ టేక్ మోర్ కీమోస్ కదా ఓకే. రేడియేషన్స్ తీసుకోవచ్చు. హ్మ్. సో, అట్లనే కొంత క్వాంటిటీ ఆఫ్ లైఫ్ గూడా పెరుగుతది. ఇప్పుడు కొత్తగా స్టడీస్ జూసుకుంటే బేసికల్‌గా పాలియేటివ్ కేర్ ఈస్ మెయిన్‌లీ ఫర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఓకే. బట్ ఇప్పుడు కొత్త స్టడీస్ తీసుకుంటే ఎర్లీ పాలియేటివ్ కేర్ తీసుకున్న వాళ్ళు క్వాంటిటీ ఆఫ్ లైఫ్ అనేది గూడా ఓకే. ఎక్స్‌టెండ్ సో, అయ్యేది మనం రిజల్ట్ చూస్తున్నాం. బాగా కనిపిస్తుందని రిజల్ట్ అర్థం. ఉంటాయి. సార్ ఇప్పుడు ఏ వాళ్ళు అంటే ఏ వ్యాధులు ఉన్నవాళ్ళు ఈ పాలియేటివ్ కేర్‌కి మీరన్నట్లు ముందు దశలో రావాలి. పీక్ స్టేజ్‌కి రాకముందే మనం అలర్ట్ అవ్వాలంటే ఎట్లాంటి వాళ్ళు రావాలి ఈ కేర్‌కి? సీ ఎ ఎవరైనా అంటే టెర్మినల్ డిసీజెస్ డయాగ్నోస్ అయితే ఎవరైనా రావచ్చు. హ్మ్. సో, యూజువల్‌గా మనకేందంటే ఇప్పుడు ఇండియాలో తీసుకుంటే క్యాన్సర్ అవును. ఆంకో పాలియేటివ్ నడుస్తుంది. బట్ ఏందంటే పాలియేటివ్ కేర్ కెన్ బి టేకెన్ ఫర్ న్యూరో న్యూరో కండిషన్స్, ఓకే. న్యూరలాజికల్ డిసీజెస్‌కి తీసుకోవచ్చు. హ్మ్. అంటే పల్మనరీ కండిషన్స్ తీసుకోవచ్చు. ఈవెన్ డయాబెటిస్ లేకపోతే మనకు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయి. హ్మ్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటివి. ఓకే. సో, ఏందంటే ఫారిన్ కంట్రీస్‌లో వాళ్ళకి ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కి ఇక వాళ్ళు పెయిన్ మేనేజ్ చేసుకోలేక బాగా పెయిన్ వస్తుంటది. సో, హ్మ్. అట్లాంటి వాళ్ళు గూడా పాలియేటివ్ కేర్ కన్సల్టెంట్‌కి ఓకే. దగ్గరికెళ్తుంటారు. సో, ఓకే. దే వాంట్ ద సింప్టమాటిక్ ట్రీట్మెంట్. సో, ఓకే. ఇండియాలో ఇంక అంతవరకు రాలేదు. సో, హ్మ్. ఇండియాలో ఎక్కువ చూసుకుంటే ప్రస్తుతం ఆంకో పాలియేషన్, న్యూరో పాలియేషన్ ఇప్పుడిప్పుడు పల్మో పాలియేషన్ గూడా రన్ అయితుంది. రన్ సో, అయితుంది. ఇట్ కెన్ బి టేకెన్ ఫర్ ది కార్డియాక్ ఇష్యూస్ ఆల్సో. ఓకే. సో, ఇంకా అంటే పేషెంట్స్ ఆహ్, ఎల్డర్లీ ఉన్నారు. ఇంకా హ్మ్. ఫ్రయల్ అంటే ఎక్కువ బెడ్ రిడెన్ ఉన్నారు. ఇంకా ఎక్కువ ట్రీట్మెంట్‌లు చేసి కూడా పెద్ద ఉపయోగం లేదు. హ్మ్. అట్లాంటి అని కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ దెమ్‌సెల్ఫ్ ఆప్ట్ ఫర్ ది పాలియేటివ్ కేర్. మరి దాని అర్థం అది నిజంగా లాస్ట్ స్టేజ్‌లో తీసుకుంటున్నట్లే కదా! యెస్ మ్యామ్. సో, అంటే నేను లాస్ట్ స్టేజ్‌లో తీసుకుంటారు. హ్మ్. సో, బట్ ఏందంటే ఇట్ కెన్ బి స్టార్టెడ్ ఎర్లీ ఆల్సో. మనకు అంటే అవకాశం ఉందంటారు. యెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలియేటివ్ కేర్‌లో మనం సింప్టమాటిక్ జేస్తాము. హ్మ్. సో, ఇప్పుడు ఈవెన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ తీసుకుంటాం. హి కెన్ హావ్ ద పెయిన్ ఫ్రమ్ ద డే 1. అవును. నాజియా, వామిటింగ్ అవును. ఉండొచ్చు. లేకపోతే లూజ్ స్టూల్స్ ఉండొచ్చు. హ్మ్. సో, దే కెన్ కమ్ ఫ్రమ్ ద డే 1. ఓకే. సో, సమ్ పేషెంట్స్ ఇప్పుడు క్యాన్సర్ అనంగానే వాళ్ళు సైకలాజికల్ బర్డెన్ అంటే ఇంకా ప్రపంచమంతా కూలిపోయినట్టు అవును. అయిపోతుంటది. సో, దే విల్ హావ్ ద సైకలాజికల్ ఇష్యూస్. హ్మ్. సో, సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి డే 1 మన సపోర్ట్ తీసుకుంటూ దే కెన్ గో అహెడ్ సో, క్యారీ. ఇంత ప్రాబ్లమ్స్‌కి కూడా డే 1 నుంచి పాలియేటివ్ కేర్ ద్వారా మనం గనుక మూవ్ అయితే కొంచెం మనం స్టబర్న్‌గా కొంచెం మైండ్ సెట్ కూడా చాలా స్థిరంగా ఉంచుకునే అవకాశం యాహ్! ఉంటది. వి హెల్ప్ దెమ్ అంటే సైకలాజికల్‌గా ఇప్పుడు మనం పాలియేటివ్ కేర్ తీసుకుంటే హోలిస్టిక్ అప్రోచ్ ఉంటది. అవును. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫీవర్ ఏదో కండిషన్ ఉంటది. సో, యూజువల్‌గా డాక్టర్ దగ్గర కన్సల్టేషన్‌కెళ్తాము. వాళ్ళు మందులు రాసి ఇచ్చేస్తారు. అవును. సో, ఇక్కడ ఎట్లుంటదంటే ట్రీట్ పేషెంట్ హోలిస్టికల్లీ. టేక్ ఇంటూ కన్సిడరేషన్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆల్సో. ఓకే. ఫ్యామిలీని గూడా ఒక యూనిట్ లాగా ట్రీట్ జేస్తాము. సో, వాట్ వి ట్రీట్ ఇక్కడంటే పాలియేటివ్ కేర్‌లో ఫిజికల్ సింప్టమ్స్. అవును. అంటే పెయిను, బ్రెత్‌లెస్‌నెస్, నాజియా, వామిటింగ్, లూజ్ స్టూల్స్ ఇట్లుంటాయి. ఓకే. దెన్ వచ్చేసరికి సైకలాజికల్ ఇష్యూస్. అవును. 2 యాంగ్జైటీ, డిప్రెషన్ అవి ఉంటాయి. హ్మ్. అపార్ట్ ఫ్రమ్ దిస్ స్పిరిచ్యువల్ ఇష్యూస్, స్పిరిచ్యువల్ కన్సర్న్స్ గూడా ఉంటాయి. అరే! నేను ఎవ్వరికీ ఎప్పుడు ఒక చీమకు గూడా హాని తలపెట్టలేదు. నేను నాకెందుకు దాన ఇట్లా అయింది? ధర్మాలు జేసినా నేను అంటే అంత వి డిడ్ యాస్ పర్ అంటే ఇంకా వాళ్ళ మతపు ఆచారాల ప్రకారం అన్నీ చేసినాము. బట్ మనకే దేవుడు మళ్ళీ అవును. ఎందుకిచ్చాడు? సో, ఈ బర్డెన్ చూస్తుంటాం. హ్మ్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిలీజియన్స్ వై నాకే ఎందుకొచ్చిందన్న కన్సర్న్ ఉంటది. స్పిరిచ్యువల్ ఇష్యూస్. అట్లనే ఫైనాన్షియల్ ఇష్యూస్ గూడా ఓకే. ఉంటాయి.
సో, అంటే అన్నిటిని కన్సిడరేషన్ తీసుకొని, ఫ్యామిలీ మొత్తాన్ని కన్సిడరేషన్ తీసుకొని మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఇప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ అంటే డాక్టర్స్ ఇస్తారు, మెడిసిన్స్ ఇస్తారు. ఇది వచ్చేసరికి మన మైండ్ సెట్‌కి సంబంధించి కూడా అనంటే వాళ్ళని దానికి మళ్ళీ వేరే ఉండాలి. ఇవన్నీ రోల్స్ మీరెట్లా అంటే మీరు ఏం చదువుకున్న వాళ్ళు ఈ పాలియేటివ్ కేర్‌లో ఉంటారు. ఎవరెవరు ఈ పాలియేటివ్ కేర్‌ని ఇస్తున్నారు? సో, నన్ను తీసుకుంటే నేను ఎంబీబీఎస్, ఎండీ, పోస్ట్ ఎండీ ఐ డిడ్ పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ ఇన్ పాలియేటివ్ కేర్ అండ్ సైకో ఆంకాలజీ ఫ్రమ్ టాటా మెడికల్ సెంటర్. ఓకే. సో, యాస్ ఎ డాక్టర్ టీమ్‌లో ఎట్లుంటదంటే పాలియేటివ్ కేర్ ఒక టీమ్ వర్క్. ఓకే. సో, డాక్టరు, సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్, హ్మ్. ఫార్మసిస్ట్, నర్సెస్, ఫిజియోథెరపిస్ట్, కౌన్సిలర్స్ అట్లనే తీసుకుంటే చాప్లిన్స్ అంటే మామూలుగా వీళ్ళ మతాచార ప్రకారం ఎవరన్నా హ్మ్. అక్కడ ఉంటే పాస్టర్లు వాళ్ళు గాని అవును. వాళ్ళొస్తే దే కెన్ ఆల్సో కమ్ అండ్ డూ. అంటే వాళ్ళు గూడా దే కమ్ టు ద వార్డ్ అంటే వాళ్ళు ఒక పిలిపించుకుంటారు. టీమ్ వర్క్ యాస్ చేస్తారు. అ టీమ్ వర్క్ సో, ఉంటది. దీన్ని బట్టి చాలా ఖర్చుతో కూడుకున్న పని ఇది పేషెంట్‌కైతే. ఐ సో, థింక్. అలా అనిపిస్తది. బట్ అంటే మనం ఇప్పుడు పాలియేటివ్ కేర్‌లో ఎట్లుంటదంటే ట్రీట్మెంట్ ఖర్చు తక్కువనే ఉంటది. ఓకే. యూజువల్‌గా మన దగ్గర ఎవరైతే పేషెంట్స్ ఉంటారో హ్మ్. సో, వాళ్ళని మామూలుగా సిక్ అయితారు యూజువల్‌గా. హ్మ్. ఎప్పుడైతే సిక్ అయితే అంటే ఇది నేను మాట్లాడేది లాస్ట్ స్టేజ్ పేషెంట్స్ ఓకే. గురించి. సో, వాళ్ళు లాస్ట్ స్టేజ్‌లో ఉన్నప్పుడు సిక్ అయినప్పుడు వి డోంట్ ఎంకరేజ్ దెమ్ టు గో టు ద ఐసీయూ అండ్ ఓకే. వెంటిలేటర్. నిజానికి చాలా పేషెంట్స్ ఇష్టపడరు కూడా కదా డాక్టర్? యాహ్! అట్లాంటి టైంలో ఉన్న చోట ఏదో సొంత ఇంట్లోనో, ఇష్టమైన వాళ్ళ దగ్గర ఉండడానికి ఇష్టపడతారు తప్ప, పేషెంట్స్ ఆ స్టేజ్‌లో ఉన్నామన్న ఫీలింగ్ వస్తేనే మళ్ళీ ఐసీయూలో వెళ్లి పడుకోవాలని ఎవరు అనుకోరు నాకు తెలిసి. అంటే ఇట్ డిపెండ్స్. ఫ్యామిలీ మెంబర్స్ ఏందంటే మనం పాలియేటివ్ కేర్‌లో వై వి హావ్ టు స్టార్ట్ ఎర్లీ అన్నదానికి మనం రైట్. చెప్తాను. డెసిషన్ మేకింగ్ ఈస్ ద కాంప్లెక్స్ థింగ్. హ్మ్. సో, ఈ లాంగ్ టర్మ్ డిసీజెస్‌లో ఏందంటే ఫ్యామిలీ మెంబర్స్ స్ట్రగుల్ విత్ డెసిషన్ మేకింగ్. సో, ఆంకాలజిస్ట్ విల్ సజెస్ట్ అవును. కీమోకెళ్ళండి, లేకపోతే ఇమ్యునోథెరపీకెళ్ళండి. అవును. సో, ఇస్తే ఎంత లాభము? ఎన్ని నెలలు బతకగలుగుతాడు? హ్మ్. సో, ఎంత ఖర్చయితుంది? సో, ఏందంటే వీళ్ళు ఇప్పిద్దామా? వద్దా? ఇప్పిస్తే ఎంత 3 మంత్సో, 4 మంత్స్, 6 మంత్స్ అది గూడా గ్యారంటీ హ్మ్. లేదంటున్నారు. ఇప్పిద్దామా? వద్దా? ఇప్పియకపోతే ఏంది? మనమేమన్నా మనల్ని ఇంత బాగా చూసుకున్నారు మన ఫ్యామిలీ మెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఫాదరో, వాళ్ళ మదరో లేకపోతే ఎవరో మామనో ఉంటారు. అరే! మనకి ఇంత కష్టపడి ఇంత చేసిండు మన కోసం. మనము ఇప్పియకపోతే మనమేమన్నా తప్పు చేస్తున్నామా? హ్మ్. సో, ఇదేందంటే డెసిషన్ మేకింగ్ ఈజ్ కాంప్లెక్స్ ఇన్ ద ఎటర్నల్ లాంగ్ టర్మ్ డిసీజెస్‌లో ఇది పెద్ద అవును. క్రూషియల్ థింగ్. అవును. సో, దట్స్ వేర్ వి హెల్ప్ ద పేషెంట్స్. ఓకే. డెసిషన్ మేకింగ్. సో, ఇస్తే లాభం ఏంటి? ఇయ్యకపోతే హ్మ్. ఏంటిది? సో, కాంప్లికేషన్స్ ఏముంటాయి? హ్మ్. సో, we help them in the decision making. So, హ్మ్. that part we help the patients. హ్మ్. So, coming to your question, పాలియేటివ్ కేర్ ముందు దశలో తీసుకోవటానికి. ముందు దశలో తీసుకుంటే దీస్ థింగ్స్ అంటే అడ్వాన్స్డ్ కేర్ ప్లానింగ్ వి హెల్ప్ దెమ్. ఓకే. అంటే ఇంక ముందు ఏమైతది? హ్మ్. ఏం కాంప్లికేషన్స్ రావచ్చు? వస్తే ఏం చేయాలి? హ్మ్. సో, యూజువల్ ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ ఇంట్లో ఉన్నాడు. సో, పేషెంట్ మొత్తము బాడీ అంతా డిసీజ్ స్ప్రెడ్ అయింది. హ్మ్. సో, ఆ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి దగ్గర డిటోరియేట్ అయిండు. సో, మెయిన్ క్యాన్సర్ హాస్పిటల్‌కి మేబీ హ్మ్. యూజువల్‌గా ఏంది మనకిక్కడ చూసుకుంటే హైదరాబాద్‌లో ఎక్కువ అంతే. ట్రీట్మెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి హైదరాబాద్ తీసుకుంటాడు. అవును. సో, ఏమన్నా డిటోరియేట్ అయితే హైదరాబాద్‌కి రావాలా? అవును. సో, లేకపోతే లోకల్‌లో ఉండి ట్రీట్ చేయించుకోవాలా? సో, లోకల్‌లో ఉండి చేయించుకుంటే ఆంకో సెంటర్స్ ఉండకపోవచ్చు. సో, ఉండకపోవచ్చు. మళ్ళీ వాళ్ళు లోకల్‌కెళ్తే మళ్ళీ చిన్న బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేసి సీటీ, ఎంఆర్ఐలు అన్నీ మళ్ళీ తీస్తారు. మొదటి నుంచి. సో, అదంతా అవసరం లేకుండా మనం ఏంది అడ్వాన్స్డ్‌గా కేర్ ప్లానింగ్ చేస్తాం. ఓకే. దిస్ ఈస్ కాల్డ్ అడ్వాన్స్ కేర్ ప్లానింగ్. ఓకే. సో, వి హెల్ప్ దెమ్ ఇన్ ద అడ్వాన్స్డ్ కేర్ ప్లానింగ్. సో, మీరు ఇంతకుముందు అన్నట్టు ఖర్చు ఎక్కువేం కాదు. సో, మనం ముందే అన్నీ మాట్లాడి పెట్టేస్తాము. హ్మ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లికేషన్ వచ్చింది. సో, విచ్ ఎవర్ ట్రీటబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫెక్షన్ ఉంటది. హ్మ్. లేకపోతే కొంచెం కిడ్నీ ఫంక్షన్ డిరేంజ్డ్ ఉంటది. విచ్ ఎవర్ కరెక్టబుల్స్ విల్ కరెక్ట్. ఓకే. విచ్ కాంట్ బి కరెక్టబుల్. అది ముందే మీరు చాలా క్లారిటీ ఇస్తారు. క్లారిటీ హ్మ్. ఇస్తాం. సో, విచ్ ఎవర్ కరెక్టబుల్ విల్ కరెక్ట్. బట్ విచ్ ఆర్ నాట్ కరెక్టబుల్ విల్ నాట్ టచ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ డిసీజ్ ప్రోగ్రెషన్ ఉంటది. ఓకే. డిసీజ్ ప్రోగ్రెషన్ మనం ఆపలేము. అవును. సో, విల్ నాట్ డూ మచ్ ఫర్ ఇట్. బట్ హ్మ్. ఇన్ఫెక్షన్ ఉంటది. హ్మ్. ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయొచ్చు. హ్మ్. పెయిన్ ఉంటది. పెయిన్ కంట్రోల్ చేయొచ్చు. లేకపోతే బ్రెత్‌లెస్‌నెస్, నాసియా, వామిటింగ్ ఏదైనా ఫిజికల్ హ్మ్. సింప్టమ్స్ ఉంటాయి. సో, విచ్ ఎవర్ కరెక్టబుల్స్ విల్ కరెక్ట్. విచ్ ఆర్ హ్మ్. నాట్ కరెక్టబుల్స్ విల్ నాట్ ఇంటర్ఫియర్ సో, అన్నమాట. ఇంత సిమ్ప్టమాటిక్‌గా ట్రీట్మెంట్ అదే. ఇస్తాం. ఇంత పెద్ద ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కొంత హెల్ప్ తీసుకోవచ్చు మీ నుంచి. కొంత సహాయం. అది ఏంటి ప్రాబ్లమ్ పూర్తిగా తగ్గుతది అని కాదు. అట్లా అని పూర్తిగా పెరగకుండా ఇట్లా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు హాస్పియస్ ట్రీట్మెంట్ అని అంటాం. అది అందరూ అనుకుంటున్న మాటే ఇంకా లాస్ట్ స్టేజ్ అని. సో, దానికి దీనికి డిఫరెన్స్ ఉందా? ఈ పాలికేర్‌కి ప్లస్ ఈ హాస్పియస్ ట్రీట్మెంట్‌కి. సో, పాలియేటివ్ కేర్ అంటే సిమ్ప్టమాటిక్ ట్రీట్మెంట్. అంతే. సిమ్ప్టమాటిక్ అంటే ఏదైనా సిమ్ప్టమ్ వి కెన్ ట్రీట్. ఓకే. ఇక్కడ హాస్పీస్ కేర్ అంటే ఏంటంటే పేషెంట్
6 మంత్స్ లేకుంటే అంతకంటే తక్కువ బతుకుతాను అనుకుంటేనే మనం హాస్పిస్‌కి ఓకే. రిఫర్ చేయడం జరుగుతది. ఓకే. ఓకే. సో, నేను ఇంతకుముందు చెప్పాను పాలియేటివ్ కేర్ కెన్ బి స్టార్టెడ్ ఫ్రమ్ ద డే 1 హ్మ్. అలాంగ్ విత్ ద మెయిన్ ట్రీట్మెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాలియేటివ్ కేర్ తీసుకునేటప్పుడు పేషెంట్ సర్జరీ గాని, కీమో, రేడియేషన్ ఇట్లాంటి ట్రీట్మెంట్స్ జరుగుతున్నా తీసుకోవచ్చు. కూడా ఇది చేసుకోవచ్చు. పాలియేటివ్ హ్మ్. కేర్ తీసుకోవచ్చు. హ్మ్. అదే హాస్పిస్ అంటే ఇంకా ట్రీట్మెంట్ ఎగ్జాస్ట్ మొత్తం అయిపోయింది. అయిపోయింది. ఇంకా ఎటువంటి కీమో గాని, రేడియేషన్ పనిచేయదు. ఇంకా 6 నెలలు అంతకంటే తక్కువ బతుకుతారంటే అప్పుడు మనం హాస్పిస్‌కి రిఫర్ ఓకే. చేయడం జరుగుతది. హాస్పిస్ సో, నథింగ్ బట్ లాస్ట్ 6 మంత్స్ స్టేజ్. లాస్ట్ స్టేజ్ అంటే పార్ట్ ఆఫ్ ది అంటే లాస్ట్ స్టేజ్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు లేట్ పాలియేటివ్ కేర్ పేషెంట్స్ లాస్ట్ స్టేజ్ కమ్స్ ఇంటూ ద హాస్పిస్ ఓకే. కేర్. ఈ మార్ఫిన్ టాబ్లెట్ వాడుతున్నారు అనంటే దానికి కూడా ఇంకా అయిపోయింది అన్నట్లుగా, చివరి దశ అన్నట్లుగా. దానికి అడిక్ట్ అవుతారా డాక్టర్? నిజంగా అది యూజ్‌ఫులేనా? వాడొచ్చా? మార్ఫిన్ అనేది నార్కోటిక్ డ్రగ్. నార్కోటిక్ డ్రగ్స్ అంటే కంట్రోల్డ్ డ్రగ్స్. ఓకే. సో, మనం ఏందంటే థెరపటిక్ డ్రెసెస్ అంటే థెరపటిక్ అంటే మనం తగు మోతాదులో ఇస్తే హ్మ్. అడిక్టివ్ ఏం కాదు. సో, యూజువల్‌గా ఏందంటే మన ఇండియన్ పేషెంట్స్ కూడా చూసుకుంటే మనం డైలీ యూజువల్‌గా ఏందంటే 4 అవర్లీ ఇస్తాం. అవును. ఈ మార్ఫిన్ టాబ్లెట్ ఎవ్రీ 4 అవర్లీ ఇస్తాము. హ్మ్. యూజువల్‌గా డేలో 5 టైమ్స్ తీసుకోమని చెప్తాం. దే స్కిప్ అండ్ దే టేక్ 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ ఓకే. ఓన్లీ. ఓకే. సో, ఆప్టిమమ్ అంటే మనం మధ్యలో మధ్యలో నొప్పొస్తే కూడా ఏసుకోమని చెప్తుంటాము. హ్మ్. బట్ స్టిల్ తీసుకోరు. హ్మ్. సో, అంటే నౌ ఐ యామ్ ఇంటూ పాలియేటివ్ కేర్ సిన్స్ 5 ఇయర్స్. ఐ ఓకే. డిడ్ నాట్ కమ్ అక్రాస్ వన్ సింగిల్ కేస్. వావ్! వన్ హ్మ్. సింగిల్ కేస్. ఎందుకంటే వాళ్ళు అప్పటికి పెయిన్‌లో ఉంటారు. అండ్ ఇంకేందంటే మార్ఫిన్ కొంచెం డోస్ ఎక్కువైపోతే నిద్రొచ్చేస్తది. హ్మ్. సో, నిద్ర మత్తు కోసమే వేసుకుంటారేమో కదా! నొప్పి కోసం అంటే నొప్పి అదే నిద్ర నొప్పి పడితే కోసం నొప్పి అంటే తెలీదు. నొప్పి తక్కువైతే నిద్ర అదే. వస్తదనమాట. కొంచెం డోస్ ఎక్కువైపోతే నిద్రొస్తది. నిద్రొస్తది. సో, వాళ్ళే కంప్లెయింట్ చేస్తారు. సార్ ఎక్కువ నిద్రపోతున్నారు. హ్మ్. అంటే పేషెంట్ కంప్లెయింట్ చేయొచ్చు. లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ సార్ అమ్మ ఎక్కువ నిద్రపోతుంది. హ్మ్. సో, వాట్ టు డూ? సో, అంటే ఈ 5 ఇయర్స్‌లో నేను ఐ డిడ్ నాట్ కమ్ అక్రాస్ సింగిల్ అడిక్షన్. ఓకే. థెరపటిక్ డోసెస్‌లో ఇచ్చేస్తే సరిపోతుంది. మీది 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అంటున్నారు. మీరు చూసిన ఒక గుర్తుండిపోయిన ఒక టఫెస్ట్ కేస్ ఎప్పుడైనా మీకు బ్యాక్ వెళ్తే ఏదైనా కేస్ మీకు బాగా ట్రిగ్గర్ అయ్యి గుర్తుండిపోయిన కేస్ ఏదైనా ఉందా? ఈ పాలియేటివ్‌కి సంబంధించి? చాలా కేసెస్ ఉన్నాయి. పాలియేటివ్ కేర్ అంటే మనం చాలా హార్ట్ టచింగ్ కేసెస్ ఉంటాయి హ్మ్. మనకిక్కడ. ఒక్కటి చెప్పండి సో, డాక్టర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం ఒక అడ్మిటెడ్ పేషెంట్ ఉన్నారు. సో, ఆమెకు అబ్డామినల్ ప్యాంక్రియాస్ క్యాన్సర్. సో, ఓకే. ఏందంటే ప్యాంక్రియాస్ క్యాన్సర్ వల్ల ఆమెకు పొట్టలో నీళ్లొచ్చినాయి. హ్మ్. సో, పొట్ట ఉబ్బిపోయింది. ఓకే. సో, ఉబ్బిపోవడం వల్ల ఏంటంటే ముందు నుంచి కూడా ఉబ్బింది. సో, మల్టిపుల్ టైమ్స్ వాటర్ తీయడం జరిగింది. ఓకే. సో, ఏందంటే మల్టిపుల్ టైమ్స్ వాటర్ తీయడం వల్ల ఏమైందంటే సెప్టా ఫార్మ్ అయితది. అంటే కంపార్ట్మెంట్ లాగా అయిపోతదనమాట. హ్మ్. అబ్డామినే కంపార్ట్మెంట్ లాగా హ్మ్. అయిపోయి మళ్ళీ పెడితే రాదనమాట. హ్మ్. సో, దాన్నేందంటే సెప్టా ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసి చేయాల్సుంటది. హ్మ్. సో, ఫర్ దట్ అంటే మామూలుగా అందరు ట్రైన్డ్ ఉండరిక్కడ. సో, హ్మ్. దానికి మనము ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్‌ని పిలిచి మళ్ళా హ్మ్. దాంతోటి ప్రొసీజర్ చేయించి వి రిమూవ్ ద వాటర్. ఓకే. సో, నౌ షీ ఈస్ రిలీవ్డ్ ఆఫ్ పెయిన్. ఓకే. పెయిన్ అండ్ రిలీఫ్. డిస్టెన్షన్ అండ్ బ్రెత్‌లెస్‌నెస్. హ్మ్. నౌ ఏందంటే కడుపు బాగా ఉబ్బరం వల్ల ఆమె శ్వాస తీసుకోలేకపోతుంది. హ్మ్. సో, కడుపు ఉబ్బరము, శ్వాస తీసుకోకపోవడము, నొప్పి ఇదంతా చాలా ఇబ్బంది పడుతుండే. బట్ వి పుట్ ఎ పిగ్‌టైల్ ఫర్ హర్. అండ్ ఓకే. అది ఫ్లూయిడ్ తీసాము. నౌ షీ ఈస్ రిలీవ్డ్. ఓకే. సో, ఇలా సింప్టమాటిక్‌గా చాలా హ్మ్. వి డూ ది థింగ్స్ అన్నమాట. ఓకే. సో, ఇట్ హెల్ప్ దెమ్ ఎ లాట్. అంటే ఎట్లుంటదంటే కేసెస్‌లో ఫ్యామిలీ మెంబర్సు ఇంకా ఉన్నన్ని రోజులుంటే చాలు. నిమ్మలంగా ఉంటే చాలు. అంటే హ్మ్. నొప్పి, బాధతో లేకుంటే చాలు. లేకుండా. చాలు. హ్మ్. ఇక లైఫ్ ఎక్స్‌టెన్షన్ అదంతా సెకండరీ. సెకండరీ. సో, దే కమ్ టు దట్ స్టేజ్ అండ్ వి హెల్ప్ దెమ్ అట్లాంటి ఓకే. కేసెస్. డాక్టర్ మీరు ఇందాక చికిత్స గురించి మాట్లాడినారు పేషెంట్ పర్టిక్యులర్‌గా. చికిత్స విధానం హాస్పిటల్‌లోనే ఉంటుందా? ఇంట్లో కూడా చేస్తారా? ఎక్కడ? పాలియేటివ్ కేర్ అనేది మామూలుగా రెగ్యులర్ కేర్ లాగానే ఓపీ హ్మ్. ఉంటది. ఓకే. ఏదన్నా నొప్పొస్తుంది చిన్న మైల్డ్ మోడరేట్ ఉంటే ఓపీలో చూయించుకొని ఎళ్ళొచ్చు. హ్మ్. కొంత ఉందంటే డే కేర్‌లో ఓకే. చేయించుకోవచ్చు. అది గూడా లేదు అట్లా గూడా రాలేదు కొంచెం కంట్రోల్ అంటే ఆ! అట్లా గూడా కంట్రోల్ లేదంటే అప్పుడు మనం అడ్మిషన్ చేయడం జరుగుతుంది. ఓకే. హాస్పిటల్‌లో. ఓకే. అసలు హాస్పిటల్‌లో స్పెండ్ చేయలేని వాళ్ళు, వాళ్ళకి ఎట్లాంటి సజెషన్స్ ఇస్తారు? సో, 2 టైప్స్ వాళ్ళు హాస్పిటల్‌లో ఉండలేరంటే ఒకటి హాస్పిస్ లేకపోతే ఇంట్లో ఉండి తీసుకోవచ్చు. ఓకే. ఇంట్లో ఉండి యూజువల్‌గా ఏందంటే పాలియేటివ్ కేర్‌లో మనము యాంటిసిపేటరీ మెడికేషన్ ఇస్తాం. ఓకే. యాంటిసిపేటరీ అంటే ముందు ఏం రావచ్చు. హ్మ్. సో, నొప్పి ఉంది. నొప్పి రావచ్చు. హ్మ్. లేకపోతే శ్వాస ఇబ్బంది రావచ్చు. ముందే చెప్పి పెడితే వాళ్ళు ఆ! కొంచెం ఓకే. వాటికి మనం మెడికేషన్ రాసిస్తాము. ఓకే. సో, హ్మ్. మోషన్స్ ఎక్కువ హ్మ్. సార్లు రావచ్చు. లేకపోతే కాన్‌స్టిపేషన్ ఉండొచ్చు. హ్మ్. సో, మనం ఆల్రెడీ గెస్ చేస్తామనమాట. హ్మ్. డిపెండింగ్ ఆన్ దేర్ రిపోర్ట్స్, వాళ్ళ డిసీజ్ బర్డెన్ అదంతా చూసి మనం ఇది రావచ్చని మనం యూజువల్‌గా యాంటిసిపేటరీ మెడికేషన్ ఇస్తాము. హ్మ్.
సో దట్ హెల్ప్స్ దెమ్. సో ఓకే. యూజువల్గా నా దగ్గర వచ్చే పేషెంట్స్కి నేనేం చేస్తాను అంటే ఐ మెయింటైన్ దేర్ ఈఎంఆర్, అంటే అలా రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేస్తాము. సో ఈఎంఆర్ ఉండడం వల్ల సో ఈవెన్ ఇఫ్ దే కాల్ ఇన్ ద మిడ్ ఆఫ్ ద, మేము అందరికి నెంబర్ ఇచ్చేస్తాము. Okay. సో దే ఈవెన్ కాల్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది నైట్. ఓకే. సో వన్ ఆఫ్ అవర్ డిఎంఓ విల్ చెక్ అవర్ రికార్డ్స్. సో Okay. ఏమేమి మెడికేషన్స్ వెళ్తున్నాయి, సో యాంటిసిపేటరీ ఏమి ఇవ్వచ్చు. సో వీ హెల్ప్ దెమ్ లైక్ దట్. సో ఇది బేసికల్గా ఎక్కువ రూరల్లో ఉండే వాళ్ళకి యూజ్ బాగా అవుతుంది. Okay. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో నల్గొండలో మోత్కూర్ ఉంది. సో ఐ హ్యావ్ ఏ పేషెంట్ ఫ్రమ్ మోత్కూర్. సో ఏదో మోత్కూర్ దగ్గర ఏదో చిన్న విలేజ్. సో మిడిల్ ఆఫ్ ది నైట్ ఈ కాల్డ్ మీ, అంటే కడుపు నొప్పి వస్తుంది అంటాడు. సో యూజువల్లీ ఏంటంటే ఈ కడుపు నొప్పి ఊర్లో ఆర్ఎంపీలు క్వాక్స్ ఉంటారు కదా, వాళ్ళు టచ్ చేయరు. ఎవరు ఈ క్యాన్సర్ పేషెంట్స్ అంటే టచ్ చేయరు. సో హీ కాల్డ్ మీ అండ్ వీ సెట్ మళ్ళీ యాంటిసిపేటరీ మెడికేషన్ ఇచ్చడం తగ్గింది. సో ఇఫ్ యూ సీ దిస్ పేషెంట్, ఇప్పుడు ఆ మిడిల్ ఆఫ్ ది నైట్లో ఆయనకు నొప్పి వచ్చింది, ఆయన ఆర్ఎంపీ టచ్ చేయలేడు. హీ హ్యాస్ టు గో టు మండల్ ఆర్ డిస్ట్రిక్ట్ ఆర్ కమ్ టు ద హైదరాబాద్. సో హౌ మచ్ హీ స్పెండింగ్? సో హ్యూజ్ ఫైనాన్షియల్ బర్డెన్. సో వీఆర్ ట్రయింగ్ టు రెడ్యూస్ దట్ వన్. మరి అక్కడ రూరల్ ఏరియా ఉన్న వాళ్ళకి మనం ఇచ్చే సజెషన్స్తో అందులో మెడిసిన్స్ ఉంటే దొరికే పరిస్థితి ఉంటుందా? అంటే యూజువల్గా మనము ఎక్కడైనా మనం రాసేటప్పుడే యాంటిసిపేటరీ రాస్తాము, Okay. ఎక్స్ట్రా తీసుకొని ఇస్తాం. Okay. ఎక్స్ట్రా ఇక్కడ నుంచే తీసుకెళ్ళమని చెప్తాము. సో దట్ దే షుడ్ నాట్ కమ్ బ్యాక్ అన్నమాట. ఓకే. సో యాంటిసిపేటరీ ఇస్తాం కాబట్టి ఉన్న వాటిలోనే ఎట్లా అడ్జస్ట్ చేయాలని చెప్తాము. ఏదైనా కావాలంటే మళ్ళీ లోకల్ అవైలబుల్ ఉంటాయి. ఓన్లీ నార్కోటిక్స్ ఆర్ కంట్రోల్డ్. మార్ఫిన్, ఫెంటనిల్ ఎక్కువ యూజ్ చేస్తాం మనం. ఇది ఒక్కటిగా డిజిగ్నేటెడ్ సెంటర్స్కి రావాలి. అదర్వైజ్ మిగతా అన్ని లోకల్లో కూడా దొరికిపోతాయి.